హలో గాయ్స్, ఇవాళ నైట్ డిన్నర్ వచ్చేసి చపాతీ విత్ సోరకాయ కర్రీ. చూసారా, మీరు ఎప్పుడైనా రొట్టె పైన ఏదైనా కర్రీ చేసినప్పుడు ఇలా రొట్టె పైన వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమందికి నచ్చదు, బట్ కొంతమందికి నచ్చుతుంది. కొద్దిగా మాడిపోయింది చపాతీ, ఇట్స్ ఓకే. మాడిపోయిన చపాతీ కూడా అప్పుడప్పుడు రుచిగా ఉంటుంది అంటారు కదా, సో అలా అనమాట. ఇలా ఈరోజైతే మీరు చూస్తున్నారు కదా, వేడివేడిగా చపాతీ, అలాగే వేడివేడిగా సోరకాయ విత్ టొమాటో కర్రీ వేసుకొని డిన్నర్ అయితే లాగించేస్తున్నామండి. ఇలా సోరకాయ చేసుకున్నప్పుడు చలువ కర్రీలు చేసుకుంటే మనకి బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. కొంచెం చపాతీ వేడి అని అంటారు కదా, అలాంటి వాళ్ళకి. సో ఈరోజు అయితే చపాతీ, మా డిన్నర్ చాలా బాగుంది. మరి మీరేం తిన్నారు? మీరు కూడా కుదిరితే ఇలా ఒక్కసారి కాంబినేషన్ ట్రై చేసి చూడండి, సోరకాయ విత్ చపాతీ తోటి. చాలా బాగుంది. నేను చపాతీ ఆయిల్ వేసి కాల్చుకున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డిన్నర్ వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన